ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అసలు గోచార ఫలితాలకి అలాగే జన్మ జాతకానికి రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో చాలా మందికి తెలియదు. మరి ఈ విషయం గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. అఖండ ఐశ్వర్యమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, మీరు గోచార ఫలితాల గురించి చెప్తూ ఉంటారు, అలాగే జన్మ జాతకంలో ఉన్న ఫలితాల గురించి చెప్తూ ఉంటారు. అయితే గోచార ఫలితాల్లో 50 to 60% అనుకూలంగా ఉంటాయి, తెలుస్తాయి అంటుంటారు. అలాగే మరి జన్మ జాతకంలో 90% ఫలితాలు సంపూర్ణంగా ఉంటాయి, తెలుస్తాయి అంటుంటారు. మరి ఈ గోచార ఫలితాలకి ఈ జన్మ జాతకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి గురుగారు, మా అందరికీ తెలియజేస్తారా? గోచార ఫలితాలు అంటే ఉదాహరణకి నా పేరు కిరణ్ శర్మ. అంటే కిరణ్ శర్మ అనేటువంటి పేరును బట్టి చూసుకుంటే వేవో కాకి మృగశిర నక్షత్రం అవుతుంది. మృగశిర నక్షత్రంలో కూడా 4వ పాదం అవుతుంది. అంటే నేను మిథున రాశిలోకి వస్తాను. మన జన్మ నక్షత్రం వేరు, జన్మరాశి వేరు కదా. అంటే నేను పుట్టినటువంటి తేదీ, సమయము, సంవత్సరము, నెలని బట్టి మనం చూసుకోవాల్సింది జన్మ జాతకం. ఇది కిరణ్ శర్మ, లేదా కిరణ్మయి, లేదా కరుణాకర్, లేదంటే కిషోర్ కుమార్, ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వస్తాయి, మృగశిర నక్షత్రంలోకి వస్తాయి. మరి వీళ్ళందరికీ జన్మజాతకం ఒక ఆయనది మిథున రాశి ఉంటుంది, ఒక ఆయనది వృషభ రాశి ఉంటుంది, ఒక ఆయనది తులారాశి ఉంటుంది, ఒక ఆయనది వృశ్చిక రాశి ఉంటుంది, ఒక ఆయనది కుంభరాశి ఉంటుంది, ఒక అమ్మాయిది మీన రాశి ఉంటుంది. వీళ్ళందరి పేర్లను బట్టి చూస్తేనేమో మిథున రాశి అవుతుంది. కానీ జన్మ నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసేది జన్మ నక్షత్రంలో ఈ యొక్క నక్షత్రాలు మారిపోతాయి, రాశులు మారిపోతాయి. అందుకే డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే రియల్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టినప్పుడు ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్తే ప్రధానంగా తీసుకుంటాం మేము. దాన్ని బట్టి జన్మ జాతకం అంటాం. జన్మ జాతకంలో నువ్వు పుట్టినటువంటి సమయం అంటే నీ శిరస్సు తలని ఎప్పుడు తగిలిందో, అంటే శిరస్సు అనేది భూపతనం అయిందో దాన్ని లగ్నము అంటారు. లగ్నం అంటే ఏమిటి అంటే భూమి ఆకాశం కలిసినట్టుగా కనపడిన దాన్ని లగ్నము అంటారు. ఇక్కడ భూమికి శిరస్సు ఎప్పుడైతే తగులుతుందో దాన్ని లగ్నము అంటారు. ఆ లగ్నంలో పుట్టిన వాడిని మనం లెక్కలు వేసుకోవాలి. అయనాంశం ఏమిటి, అలాగే మీకు అక్షాంశం ఏమిటి, రేఖాంశం ఏమిటి, ఎఫ్మెరిస్లో ఒక డిగ్రీలు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, ఈ యొక్క నిమిషాలు జరిగిపోయింది, ఎన్ని నిమిషాలు మిగిలింది, ఆ లగ్నం యొక్క ప్రమాణం ఎన్ని గంటలు. అంటే ఉదాహరణకి అప్రాక్సిమేట్గా ఒక లగ్నం ప్రమాణం 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటల్లో కూడా ఎన్ని లగ్నం ప్రారంభమైన తర్వాత ఎప్పుడు పుట్టారు వీరు, అంత లగ్నాన్ని చూసుకోవాలి. లగ్నము నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ యొక్క లగ్నం ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టారు. మేషలగ్నంలో భూపతనం, నీ శిరస్సు అనేది భూమికి తగలడం, అంటే సరే డాక్టర్కి టేబుల్కి తగలడం అనేది భూపతనం అంటారు. ఆ భూపతన సమయాన్నే లగ్నముగా భావించి, ఉదాహరణకి మేషలగ్నం అయితే మేషలగ్నము నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ 9 గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నాయి, ఏ గ్రహాలపైన ఏ గ్రహ దృష్టి ఉంది, ఏ దశాంతరం జరుగుతుంది, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ నక్షత్ర అధిపతి ఏమిటి, ఆ నక్షత్రాధిపతి యొక్క దశ ప్రారంభమవుతుంది, ఆ నక్షత్రంలో ఎన్ని పాదాలు గడిచిపోయినాయి, ఎన్ని పాదాలు గడిచిపోతే ఎన్ని పాదాలు మిగిలింటే ఆ దశాంతర దశ జరుగుతుంది. ఇంతటి లెక్కలు వేసుకోవాలి. దాని లెక్కలు వేసుకొని ఓహో ఈ మహాదశలో ఎంతర్దశలో వీడు పుట్టాడు, ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఈ మహానుభావుడికి ఈ మహాదశలో ఎంతర్దశలో ఈ విదశ జరుగుతుంది, ఆ విదశలో ప్రాణదశ, ప్రాణదశలో సూక్ష్మదశ, ఎన్ని దశలు చూసుకుంటూ మనం జాతకాన్ని ప్రజలు. మళ్ళీ నవాంశ చూసుకోవాలి, ఖవేదాంశ, భావచక్రాంశ, అలాగే షష్ఠ్యాంశ, ఇలా అనేకమైనటువంటి 60 చక్రాలని వేసుకొని ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి, విద్య గురించి, అలాగే స్త్రీ మూలక ధనప్రాప్తి గురించి, స్త్రీ వల్ల నష్టం గురించి, అలాగే విదేశాల గురించి, విద్యా సంబంధం గురించి, తండ్రి గురించి, తల్లి గురించి, సోదరుల గురించి, ఇలా అనేకమైనటువంటి ఈ యొక్క షష్ఠి అంశాలు 60 రకాల అంశాల ద్వారా 60 భాగాలు చేసుకొని ఈ జన్మజాతకాన్ని పరిశీలించాలి. అంతటి పర్ఫెక్షన్ వస్తుంది. అయినా సరే మనకి 90% ఫలితాలు వస్తాయి. మీరనే విషయం వాస్తవమే. గోచారంలో మీకు ఈ పియల్లమ్మ, పుల్లమ్మ, మల్లమ్మ, తెల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, కిరణయ్య, లేకపోతే ఇంకొకళ్ళ పేరు, ఇవన్నీ కూడా గోచార ఫలితాలు, నామప్రధానమైనవి. అంటే జన్మజాతకము లేకుండా వాళ్ళకి పేరును బట్టి చెప్పేటువంటివి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలకి మరొక పేరు, అంటే ఇలా జన్మజాతకాలు చూసాం. జన్మజాతకాలు చూడడం అనేది జన్మ తేదీని బట్టి, అలాగే గోచార ఫలితాలను చూసేది పేరును బట్టి ప్లస్ గ్రహాల యొక్క మార్పు. ఇప్పుడు గురుడు ఎక్కడున్నాడు, వృషభంలో ఉన్నాడు, బుధుడు ఎక్కడున్నాడు, సింహంలో ఉన్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, సో మిథునంలో ఉన్నాడు, రాహు ఎక్కడున్నాడు, మీనంలో ఉన్నాడు, కేతువు కన్యలో ఉన్నాడు. ఇలా ఈ యొక్క స్థానాన్ని బట్టి, ఈ సంవత్సరంలో ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి, ఈ యొక్క జన్మనామం లేకుండా ఉన్నటువంటి పేరును బట్టి
చెప్పేటువంటి గోచార ఫలితం. మరి జన్మజాతకానికి కూడా ఈ గోచార ఫలితాలు లింక్ చేసుకోవాల్సిందే. కానీ జన్మజాతకం లేని వాళ్ళు గోచార ఫలితాలు మాత్రమే చూసుకోవాలి. తన పేరును బట్టి ఆ గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుసరించి గోచార ఫలితాలు తెలుసుకుంటారు. ఆ గోచార ఫలితాలు అనేది 40 నుంచి 50 లేదా 50 నుంచి 60% వరకు మాత్రమే మనకు కనపడతాయి. ఒక్కొక్కసారి 100% కూడా మనకు అనుకూలంగా ఉండవచ్చు. కానీ జన్మజాతక ఫలితాలు కూడా ఎంత చూసినా, ఎంత నిక్కచ్చిగా షష్ట్యంశాలతో మనం చూసినా 90% వరకు మాత్రమే ఫలితాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఋషులకి మునులకు మాత్రమే 100కి 100 పాళ్ళు జ్యోతిష్య ఫలితాలు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గోచార ఫలితాలని మీరు అంతవరకు మాత్రమే దాన్ని స్వీకరించి జన్మజాతక ఫలితాలను ఎక్కువగా తీసుకుంటే మంచిదమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తోనే మనకి చాలా మంచి వివరాలు దొరుకుతాయి. వారి యొక్క అభిమతం ఏంటి, ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు, ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది, ఇలా అనేక విషయాలు చెప్పే అవకాశం ఉంటుందమ్మా. అటువంటి అనేక రకాల విషయాల్లో మనం లోతుగా వెళ్ళి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎటువంటి విద్యలు రాణి పొందుకునే అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కనుక జన్మజాతకంలోనే 100కి 90% మనకి కరెక్ట్ ఫలితాలు చెప్పగలిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకొని జన్మజాతకాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం వినియోగించుకుంటే మీకు శుభప్రదం, ఆనందకరంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకొని ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు అడిగే కొద్దీ నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. మీకు ఏవైనా ధర్మ సందేహాలు ఉంటే కూడా ఆఫీస్ నెంబర్కి ధర్మ సందేహాలు పెట్టండి. ఇలాంటి వ్యక్తులతో మనం సంభాషిస్తూ మీకు అనేక మంచి విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఈ అమ్మాయి కూడా ఇలాంటి మంచి విషయాలు అడుగుతున్నందుకు శుభకరం, ఆనందప్రదంగా ఉండాలని, మీ అందరికీ కూడా ఆయుష్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. అంటే ఎప్పటి నుంచో నాకు సందేహం ఉండేది, ఏంటి రెండిటికి మధ్య వ్యత్యాసం అనేది. మీరు చక్కగా చాలా వివరంగా తెలియజేశారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకునేది జన్మజాతకాలు, అలాగే పేరుని బట్టి చూసుకునేది గోచార ఫలితాలు అనేది చాలా వివరంగా తెలియజేశారు. మా ప్రేక్షకులందరికీ కూడా చాలా వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా జన్మజాతక అలాగే గోచార జాతక వివరణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.